హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటో మరి రామేశ్వరం వెళ్ళిన శనేశ్వరం తప్పలేదన్నట్టు నాకేందో ఈ భోగి కాండి ఒకటి ఇడిస్తే ఒకటి హెల్త్ సఫర్ అవుతూనే ఉన్నాను. మొన్నను గ్యాస్ పట్టేసి కొంచెం ప్రాబ్లం అయ్యి హాస్పిటల్కి అట్లకి వెళ్ళాను కదా. ఇప్పుడైతే ఒక 3 days అన్నమాట. ఇక తల బాగా నొప్పి వచ్చేస్తుంది అస్సలకి. చూసారా, తల బాగా నొప్పి వస్తుంది నాకు. కొన్ని చిట్కాలు అనమాట, ఇంటి చిట్కాలు మా కజిన్ సిస్టర్ చెప్పింది అనమాట. అంటే అడిగింది ఏమన్నా ఉందంటే, బాలింతగా ఉన్నప్పుడు తలగుడ్డ కట్టుకోవటానికి రీజన్స్ ఉంటాయి. తలగుడ్డ కట్టుకోవాలి, లేదంటే ఇలా మామూలు టైంలో తలనొప్పులు మాడి నొప్పి వస్తుంది అంటారు. అందుకే తలగుడ్డ కానీ చెవుల్లో దూది కానీ పెట్టుకోమంటారు. నేనైతే పెట్టుకున్నాను. తలగుడ్డ కట్టుకోవడం, చెవుల్లో దూదులు పెట్టుకోవడం అయితే పెట్టుకున్నాను. ఏంటో అడుగుతున్నాను అనుకుంటున్నారా? ఏంటి సొంటి రంగురించి చేయమంది. అది ఏదో ఎదుగుతున్నాను. ఇది సొంత మరి వసలో అర్థం కాదు నాకు. సొంత అయితే ఉంది, సొంటి ఉంది ఎప్పుడుదో మరి. వచ్చి సొంటి అయితే పడిపోతుంది, పాడైంది అనుకుంటా. చూడాలి. సొంటి కొమ్మలు ఎందుకు ఉన్నాయంటే, పిల్లలు ఉన్న ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో సొంటి అనేది ఉంటుంది. చూపిస్తాను. ఇది పాడైనట్టుంది, చూద్దాము ఎలా ఉందో. ఇది సొంటి పాడైంది. చూసారా, సొంటి పుచ్చిపోయింది. ఇది సొంటి. ఇవి ఇంకొక పొట్లలో వస కొమ్మలు. నాకు వస అంటే తెలియదు, కానీ సొంటి అయితే తెలుసు. ముందే ఎంతమందికి తెలుసో నాకు తెలీదు. సొంటి అంటే ఇప్పుడు మన అల్లం ఉంటుంది చూసారా, అల్లం ఎండిపోతే సొంటి అవుతుంది అంటారు. సొంటి చాయ్, సొంటి ఇలా. కానీ ఇదైతే పుచ్చిపోయింది, ఇది మనకు పనికిరాదు. ఇదైతే పుచ్చిపోయిందనమాట, పనికిరాదు. పుచ్చిపోయిన స్మెల్ అయితే పర్వాలా, కానీ మొత్తం అంతా బొండు లాగా కనబడుతుందా? క్లారిటీగా కనబడుతుందా? బొండుల్లాగా అయిపోయింది. ఏం చేద్దాం. సొంటి పుచ్చిపోయింది, వసకొమ్మలు ఉన్నాయి. వసకొమ్మలతో మనం ఏం చేయలేము. అందుకే అయితే ఇప్పుడు ఆ సొంటి బాగాలేదు కాబట్టి మనం ఏమి యూజ్ చేయలేము. ఒకటి మాత్రం నిజం, బయట సౌండ్స్ వినపడుతున్నాయిలేండి. రోడ్డు పక్కన మా ఇల్లు, అది పట్టించుకోకండి. నేను చెప్పేదండి సొంటితో ఏంటంటే, మా కజిన్ సిస్టర్ చెప్పడం అయితే మాత్రం సొంటిని బాగా రంగరించి ఎక్కడైతే మనకి తల నొప్పి అంటే ఇక్కడ ఎక్కడైతే నొప్పి కనిపిస్తుందో అక్కడ రాసుకోమని చెప్పింది. అప్పుడు కొంచెం రిలాక్సింగ్గా ఉంటుందని చెప్పింది. బట్ మనం ఇప్పుడు చేద్దామంటే సొంటి లేదు, పుచ్చిపోయింది. ఇప్పుడు సొంటితో ఏం చేయలేం కదా. అందుకే అంటే ఇదైతే మా ఇంట్లో హోమ్ చిట్కా అన్నమాట. దాన్ని బట్టి ఎవరికన్నా యూజ్ అయితే చేసుకోండి. నేనైతే చేసి చూపిద్దాం అనుకున్నా, బట్ కానీ ఆ సొంటి అయితే లేదు. చూపిద్దామని అనుకున్నా కానీ ఇదంతా తలనొప్పి అనమాట. బట్ ఏం చేయను. ఇంకా సొంటి పాడైపోయింది కదా, అయితే కొంచెం
కాఫీని తాగుతాను. నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎంతమందికో ఈ యూట్యూబ్ ద్వారా లైఫ్ ఇస్తున్నారు, ఎంతమందిలో కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం వాళ్ళ స్తోమత తగ్గ వాళ్ళు సెట్ అవుతున్నారు. దాంట్లో వాళ్ళ కష్టం చాలా ఉంటుంది. ఖచ్చితంగా యూట్యూబ్ వీడియో తీయటం అంటే అది చాలా అన్నీ తెలిసి ఉండాలి. నాకులాగా ఎడిటింగు ఒక తమ్ములేం పెడతాం రాదు, సరిగ్గా ఎడిటింగ్ చేయటం రాదు, నాకేమీ తెలియదు. ఏదో పెడుతున్నాను, మీరు సపోర్ట్ చేస్తారని, నా వీడియోలు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. నా వీడియోలు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రిప్షన్ చేసుకోండి. మీరు నాకు సపోర్ట్ చేస్తేనే నేను కూడా కొంచెం ఎవరైనా ఫ్రాంక్గా చెప్పాలంటే యూట్యూబ్లో ఎవరైనా సరే మనీ ఎర్న్ చేసుకుంటానికి మాత్రమే వస్తారు. అది వాళ్ళ ఫైనాన్షియల్ ఇష్యూసా లేకపోతే ఒక ఫ్యాషనా, వాళ్ళ ఇష్టం వాళ్ళది. అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేది ఎవరు మనం తెలియదు కదా. అలానే నేను కూడా చెప్తున్నాను, నేను కూడా మా ఫ్యామిలీ పొజిషన్స్ పట్టే నేను కూడా వచ్చాను ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసిందే దానికోసం. మీరు కూడా అందరికిలాగే నాకు సపోర్ట్ చేస్తారని, ఏదన్నా ఇప్పుడు చిన్నపిల్లలు చిన్నప్పుడు తప్పటడుగులు చిన్న వేసుకుంటూ పడిపోతున్నట్టు, అలానే నా యూట్యూబ్ స్టార్టింగ్లో నేను సరిగ్గా ఎడిటింగ్ వీడియో చేయటం రాకపోయినా, సరిగ్గా కంటెంట్ సరిగ్గా ఇది లేకపోయినా కొంచెం నాకు సపోర్ట్ చేయండి. చిన్నపిల్లలకి ఇది ఒక బేబీ లాంటిది అనమాట. మీరు నా ఫ్యామిలీ మెంబర్స్ లాగా సపోర్ట్ చేయండి. నేను ఒక చిన్న కాఫీ పెట్టేసుకుంటాను ఈలోపు, ఓకేనా? మన టీ మన కాఫీ టీ అని వచ్చేసింది. మన కాఫీ రెడీ అయిపోయింది. కాఫీ చేయటం నేనైతే పెద్ద హడావిడి ఏం చేయను. ఒక బ్రూ కాఫీ వేసేసి దాంట్లో కొంచెం పంచదార వేసి కొంచెం పాలు పోసి కలిపేసుకుంటాను. నేనైతే రెగ్యులర్గా అయితే మాత్రం కాఫీ తాగటం కానీ టీ తాగటం నాకు అలవాటు లేదు. ఓన్లీ నేను ఎప్పుడైనా ఇలానే హెడేక్ వచ్చినా లేకపోతే ఏదన్నా కొంచెం చిరాకుగా అనిపించినా తాగుతాను. ఉంటాయి కొన్ని మన ఇంట్లో హోమ్మేడ్గా చేసుకోవాల్సిన కొన్ని చిన్న చిన్న చిట్కాలు. ఇప్పుడు తలకాయ నొప్పికి చేద్దాం చూసినా అదేం సొంటు పాడైపోయింది. ఏంద్రా స్వామి సోజు చెప్తుంది అనుకుంటున్నారా? సోదేం లేదు. అయినా సరే మీతోనే నేను మాట్లాడేది. ఇంకెవరితో మాట్లాడగలను? చూసారుగా ఒక్కదానే ఉన్నా. బాబుతో ఇంకా నాకు టైం పాస్ అవుతుంటుంది. నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి. పద్దాగా చెప్తున్నాను అనుకోకండి. బాయ్ మరి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. నేను కూడా కొంచెం రెస్ట్ తీసుకుంటాను. బాయ్.